వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. బెతెస్దా సాయంకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కును ప్రతి సాయంకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదక్కుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తున్నా మన విరోధి ఎవరు? మన విరోధి మన భర్త మనకు విరోధి అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన భార్యనే మనకు విరోధని మనం అనుకుంటాం. నా తల్లే నాకు విరోధి, నా తండ్రే నాకు విరోధి, నా తమ్ముడే నాకు విరోధి, నా అన్ననే నాకు విరోధి, నా ఇంటి వారే నా బంధువులే నాకు విరోధులని మనం అనుకుంటూ ఉంటాం. లేకుంటే మన ఫ్రెండ్సే మనకు విరోధులని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని నాలోనికి లాక్కుందునా అని వాడు పరిగెత్తుతూ ఉన్నాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా మనం అనుకుంటున్నటువంటి శత్రువులు మన ఇంటి వారు, మన ఇరుగు పొరుగు వారు కాదు ప్రియులారా. మన శత్రువు ఎవరు? అపవాది మన శత్రువు. మనల్ని కృంగు చేయువాడే మన శత్రువు. మనల్ని అవమాన పాలు చేయాలనుకున్నవాడే అపవాది. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అపవాది ఉచ్చు నుండి, తంత్రముల నుండి తప్పించబడుటకు గొప్ప శక్తి కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న మాట ప్రకారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తోడై ఉండనట్టు, దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు, దేవునికి తెలియకుండానే మనల్ని మనము బాగు చేసుకుంటున్నట్టు మనం ఫీల్ అవుతుంటాం. దేవునికి తెలియకుండానే మన అప్పులు క్లియర్ చేసుకుంటున్నట్టు మనం క్లియర్ అనుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుంటున్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. మన అమౌంట్ను మనమే భద్రం చేసుకుంటున్నట్టుగా మనం అనుకుంటాం. మన కార్యాలు, అది ఇల్లు, పొలము, స్థలం, లేక వివాహం, విద్య, బుద్ధి, లేకుంటే బిజినెస్, ఏదైనా సరే మన ప్రయత్నం వలన మనం సఫలమవుతున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి? విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. విశ్వాసం మనం కలిగి ఉండాలి దేవుని పట్ల. దుష్టులు ఎంతమంది అగ్ని బాణములు మన మీద విసురుతూ ఉన్నా వాటన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఆ టైం చెప్పండి? పరిశుద్ధ గ్రంథంలో భక్తులను దేవుడు ఎందుకు మన కోసం వ్రాయించి ఉంచాడంటే, ప్రతి ప్రాబ్లం, మనకొచ్చే ప్రతి ప్రాబ్లం భక్తులకు కూడా వచ్చిందా లేదా చెప్పండి? బైబిల్లో భక్తులకు కూడా వచ్చినాయి కదా. భక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నా మీదకి వస్తున్నటువంటి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుడు నీవేనయ్యా. అలనాడు భక్తులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారిని అగ్నిగుండములో వేసినప్పుడు భూమి మీద నడిచినట్టుగా వారు అగ్ని వాసన అంటకుండా అగ్నిలో వారు నడిచారు. వారి వస్త్రములు కాలిపోలేదు, తల వెంట్రుకలు వాసన రాలేదయ్యా.
నా మీదకి వస్తున్నటువంటి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు నీవు శక్తిమంతుడవు అని విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొని మనం ప్రార్థన చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత, వాక్యం వింటున్న తర్వాత, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న తర్వాత దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది ఊగుతూ ఉంటారు. ఎందుకు చెప్పండి? నిద్రపోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనం మీ మీద పడుతూ ఉంటుంది, లేక మీ తల మీద పడుతూ ఉంటుంది, మీ హృదయం అనేటువంటి గుండె మీద పడుతూ ఉంటాయి. విత్తనాల వలె దేవుని యొక్క వాక్యము పడుతూ ఉంటుంది. అపవాది మీరు నిద్రపోతూ ఉంటే ఆ విత్తనాలన్నీ మీ గుండెల మీద కూర్చొని శుభ్రంగా దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలను అపవాది ఏరుకుంటూ ఉంటాడు. వాక్యాన్ని అపవాది ఏరుకుంటూ ఉంటే మీరు ఇంకా దేవుని సన్నిధికి వచ్చి ఏం లాభం చెప్పండి? అపవాది అన్నీ ఏరుకొని వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాడు శుభ్రంగా మీ మీద నుండి లేచిపోతాడు. ఇంకా వాక్యం అయిపోయింది, మీ మీద నుండి వాడు లేచిపోతాడు. వాక్యం అయిపోగానే అప్పుడు మీకు మెలకు వస్తుంది. ఇంకా మెలకు వచ్చి కళ్ళు నులుపుకుంటూ శుభ్రంగా లేచి కూర్చుంటారు. అప్పుడు ఏమైంది చెప్పండి? విత్తనాలు ఉన్నాయా వెళ్ళిపోయాయి? పొలంలో విత్తనం వేస్తే మొలక వచ్చి అది 30 60 100 అది ఫలించి విస్తారమైనటువంటి రాబడి మనకు వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే మీరు ఆత్మీయంగా 30 60 100 ఫలించటానికి దేవుడు ఆయన సన్నిధిలో మిమ్మల్ని కూర్చోబెడితే అపవాది ఏం చేస్తాడు? తంత్రాలు పుట్టిస్తూ ఉంటాడు. ఈ తంత్రమును మీరు గుర్తుపట్టకపోతే వాడు శుభ్రంగా మిమ్మల్ని ఆ తంత్రములు పడేసి మీ మీద విత్తబడుతున్నటువంటి వాక్యం అనే విత్తనాలను వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. విత్తనాలు భూమిలో పడితే ఆ భూమికి విలువ ఉంటుంది. వాక్యం అపవాది మన హృదయంలో నుండి ఎత్తుకొని వెళ్ళినప్పుడు మన హృదయం అనేటువంటి భూమి కూడా బీడు భూమి అయిపోతుంది. బీడు భూమికి వాల్యూ ఉండదు కదా. దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనం మన హృదయంలో పడితే విత్తనం వేసినటువంటి ఆ పొలానికి ఎలాగున విలువ ఉంటుందో మన హృదయానికి కూడా దేవుడు అంత విలువ ఇస్తాడు, మనకు కూడా అంత విలువ ఇస్తాడు. ఎందుకంటే లోపల ఏముంది? వాక్యం అనే విత్తనం ఉంది కాబట్టి. ఈ వాక్యం మనల్ని ఊరకుండా నీయదు ప్రియులారా. ఈ వాక్యం మనల్ని 30 60 100 ఫలించేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని సన్నిధిలో చేరిన మనము అస్తవ్యస్తముగా ఉంటే, అపవాది తంత్రములను గుర్తుపట్టకపోతే, అలర్ట్గా ఉండకపోతే తప్పకుండా అపవాది ఏం చేస్తాడు? ఎట్లా ఉన్న విత్తనాలన్నట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఈ సంగతి మనం జాగ్రత్తగా గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది గమనిస్తే అపవాది తంత్రములను ఎదిరించే శక్తిని తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. స్థిర బుద్ధి కలిగి మీ కొరకు మేము వర్ధిల్లాలని మమ్మును మేము ఉన్న పాటున మీకు అప్పగించుకుంటూ ఉన్నామయ్యా అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఈ మాట చేయటం వలన మనకు ముందు చేయబోతున్నటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేయబోతున్నాడు, సంపూర్ణ స్వస్థత కలుగజేయబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు. దేవుడు మహిమ పొందే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా మనం ఉండునట్లుగా, దేవుని ఎదుట సాక్ష్యం పలికే వారముగా, దేవుని ఎదుట మనం చేసినటువంటి తీర్మానాలు నెరవేర్చే వారముగా, హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకొని దేవునికి ఇష్టమై యోగ్యులమై వర్ధిల్లుతూ దేవుని శక్తిని సామర్థ్యాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.